బాలుని ఎన్నో మాటలు అంటున్న రోహిణి, చంప పగలగొట్టిన మీనా, రోహిణికి వార్నింగ్ ఇచ్చిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీ దగ్గర దాకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నీ చేతులతో నాకు కాఫీ ఎప్పుడు పెట్టిస్తావో అని చెప్పేసి అరుణ్ వాళ్ళ సుమతిని అడిగేసరికి నేనా అని చెప్పేసి ఆగిపోతుంది సుమతి. అప్పుడు అమ్మ అమ్మ అంటూ వచ్చి అరుణ్ వచ్చి అమ్మ మేమిద్దరం బయటికి వెళ్ళాలి, నువ్వు కొంచెం జాగ్రత్త, నేను సుమతి గారు ఇద్దరం కలిసి వెళ్తున్నాము అని చెప్పేసి అంటాడు. ఏరా మాట మార్చేస్తున్నావేంటి ఈ సంగతి అని అడుగుతుంది అరుణ్ వాళ్ళమ్మ. అమ్మ ప్లీజ్ అమ్మా, ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను, తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు బాంబు పేల్చుకో ప్లీజ్ అని చెప్పేసి అంటాడు. సరే జాగ్రత్త అమ్మా, అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండమ్మా, ఒక్కదాన్నే కదా, అసలు ఏమీ తోచట్లేదు, నువ్వు వస్తే ఇద్దరం చక్కగా బోల్డ్ కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పేసి అంటుంది అరుణ్ వాళ్ళ అమ్మడు. సుమతి అయ్యో తప్పకుండా ఆంటీ, వీలైనప్పుడల్లా వస్తూ ఉంటాను అని చెప్పేసి అంటుంది. సుమతి అలాగే అరుణ్ ఇద్దరూ కూడా బయటికి వెళ్తారు. అరుణ్ వాళ్ళమ్మ ఇలా అనుకుంటుంది, గనక నా కోడల కింద వస్తే నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు అని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటుంది అరుణ్ వాళ్ళమ్మ. మరోవైపు శృతి వచ్చి అడిగిన తర్వాత రోహిణి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తే ప్రభావతి నాకు అవేమీ అవసరం లేదు, కానీ మనోజ్ షాప్ కి రాకుండా ఉంటే చాలు అని చెప్పేసి అంటుంది. అయితే నీ అభిప్రాయం ఏంటి ప్రభావతి అని అడుగుతాడు సత్యం. అంతే, షాప్ కి రాకపోతే చాలు, ఇంకేం చేసుకున్నా నాకు అనవసరం అనగానే సరే అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఒక పతివ్రతలాగా పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోతుంది రోహిణి. తన మేకప్ కిట్ అంతా ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని బ్యాగ్ లో పెట్టుకుని కిందకి దిగుతుంది. అయితే శృతి అత్తయ్య ఎలాగో యాక్సెప్ట్ చేశారు కదా, పద నేను మీ ఫ్రెండ్ కి కంపల్సరీ మేకప్ వేస్తాను, వేయకుండా అయితే ఏ మాత్రం ఉండను, అది నా ప్రొఫెషన్ కదా, పైగా నేను మేకప్ బాగానే వేస్తాను కాబట్టి అంతానే బాగా జరుగుతుందిలే అని చెప్పేసి అంటుంది రోహిణి. అప్పుడు శృతి ఇప్పటిదాకా ఏమో అత్తయ్య అంటూ చాలా యాక్ట్ చేసావు, ఇప్పటికిప్పుడు ఆమెడ ఏదో అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మేకప్ తెచ్చుకున్నావు, యాక్టింగ్ మాత్రం సూపర్ గా చేస్తున్నావు రోహిణి, నువ్వు యాక్టింగ్ లో నీకు సాటి ఎవ్వరూ రారు, మొన్నటి దాకా ఏం మెరుగని నంగనాచిలాగా యాక్ట్ చేసావు, ఇప్పుడు సేమ్ అదే యాక్టింగ్ బాలు అన్నట్టుగానే సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి అంటుంది శృతి. ప్లీజ్ శృతి, నువ్వు లేనిపోనివన్నీ ఏది పెట్టకు, నేను కంపల్సరీ నేను నీ ఫ్రెండ్ కి మేకప్ చేద్దామని అనుకుంటున్నాను, అంతకు మించి నా లోపల ఏమీ లేదు, కాకపోతే అత్తయ్య పర్మిషన్ ఇస్తే అదే చాలు అనుకున్నాను, అత్తయ్య ఎలాగూ పర్మిషన్ ఇచ్చేశారు కదా, ఇంకేముంది ఖచ్చితంగా వచ్చి మేకప్ చేస్తాను అని చెప్పేసి అంటుంది రోహిణి. అప్పుడు మనోజ్ ఏదో ఒకటి చేసుకో, నాకెందుకు, అమ్మా వస్తావా, నువ్వు నేను వెళ్ళనా అని చెప్పేసి అడుగుతాడు. నేను కాసేపు అయ్యాక వస్తానురా, నువ్వు వెళ్ళు షాప్కి అని చెప్పేసి అంటుంది ప్రభావతి. మరోవైపు అసలు ఎందుకని ఎవరు వదిలిని సరిగ్గా పట్టించుకోవట్లేదు, సొంత భర్త అయిన నువ్వు అత్తయ్య గారు ఎందుకని వదిలిని మరీ అంత దూరం పెడుతున్నారు, మనిషి అన్న తర్వాత ఎవరు అబద్ధం ఆడరా, మరీ ఇంత దారుణంగా ట్రీట్ చేయాలా అని అడుగుతాడు రవి. ఆ మాటలకి శృతి కూడా అదే కదా నేను చెప్పేది, అసలు ప్రతిదానికి ముందే ఉంటుంది ఆంటీ, కానీ ఇప్పుడు ఏమైందో ఏంటో అసలు ఏమీ మాట్లాడడం లేదు, అలాగే ప్రతిదీ కూడా చేయనేట్లేదు, రోహిణి నిన్నైతే ఆ అమ్మాయి చేయి కూడా కాల్చుకుంది వంట చేస్తూ, ఎవరికి పట్టనట్టుగానే ఉంటున్నారు అని చెప్పేసి అంటుంది శృతి. సర్లే గాని మీ పనులు చూసుకోండి, నా గురించి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, ఏమీ లేదులే అని అంటుంది ప్రభావతి. అయితే మీనా అంటుంది, మాకు ఇక్కడ ఎవరి గురించి వినాల్సిన అవసరం లేదు, మేము కూడా పడుతున్నాం, మాకు అసలు ఏం అవసరం మాకేం అవసరం ఉంది, మేము నిజాయితీగా బతికే వాళ్ళం, నేనైనా నా భర్త అయినా అంతే, మేము ఎవరి మాట వినము, అలాగే ఎవరి మాట నమ్మము, మాకెందుకు, మాకు అవసరం ఏముంది అని చెప్పేసి మీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బాలు కూడా ఏదోలా ఏడవండి నాకెందుకు అని బాలు కూడా వెళ్ళిపోతాడు. శృతి వాళ్ళ ఫ్రెండ్ కి మేకప్ వేయడానికి రోహిణి వెళ్ళిన తర్వాత మేకప్ వేసాక ఒకసారి చూసుకోమంటుంది. శృతి వాళ్ళ ఫ్రెండ్ తన అద్దంలో చూసుకొని, అబ్బా మేకప్ చాలా బాగా వేశారు, సరే మీ మనీ అయితే మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు నాకు నెంబర్ చెప్తే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి అనగానే నెంబర్ చెప్పేస్తుంది రోహిణి. చెప్పాక ట్రాన్స్ఫర్ అవుతాయి మనీ. డబ్బులు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది రోహిణి. ఇదేదో బాగుంది, ఎక్కడైనా సరే పెళ్లి కూతురు గాని ఏదైనా మేకప్ వేయడానికి ఇలా ఇంటికి పిలిచి ఇలా డబ్బులు ఇస్తే చక్కగా వెళ్లి మేకప్ చేసుకుని డబ్బులు రాబట్టుకోవచ్చు, పైగా డబ్బులు కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి, ఇదేదో బాగుంది, ముందుగా శృతికి థ్యాంక్స్ చెప్పాలి, ఎలా ఉన్నా సరే
నా ప్రొఫెషన్ ని మాత్రం ఎప్పుడూ కించపరచలేదు అని అనుకుంటుంది రోహిణి. అయితే తర్వాత రోహిణి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఏంటి ముఖమంతలా వెలిగిపోతుంది, ఏమైంది ఏంటి అని అడుగుతుంది ప్రభావతి. ఏం లేదతే, నాకు ఇవాళ మనీ ఇచ్చారు, అది కూడా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. నాకు అది బాగా అనిపించింది. ఇంకా ఇలానే ఎవరైనా మేకప్ ఉంటే ఎవరైనా సరే సజెస్ట్ చేస్తే నేను వెళ్తాను, వెళ్ళి మేకప్ వేస్తే నిజంగా డబ్బులు చాలా చక్కగా వస్తున్నాయి అత్తయ్య అని చెప్పేసి అంటుంది రోహిణి. అయితే సరే, అయితే నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా అని అంటుంది ప్రభావతి. తప్పకుండా అత్తయ్య, చెప్పండి అని చెప్పేసి అంటుంది. రోహిణి, నీ ఏటీఎం కార్డు నా చేతిలోకి ఇవ్వు అని అనగానే రోహిణి షాక్ అవుతుంది. కానీ తనకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఎలాగైనా ఈవెంట్ మెప్పు పొందాలని చెప్పేసి మెప్పు పొందితే ఆటోమేటిక్ గా మనోజ్ నా కంట్రోల్కి వస్తాడు కాబట్టి ఇచ్చేద్దామని రోహిణి ఏటీఎం కార్డు ప్రభావతికి ఇచ్చేస్తుంది. అయితే ఇదంతా బాలు చూస్తాడు. అమ్మా కార్డావతి, నీకు ఇన్ని తెలివితే అట్లా, పాపం తను కష్టపడుతుంటే నీకు డబ్బు ఎలా ఇస్తుంది, ఇదంతా చాలా తప్పు కదా, నీ పని చెప్తాను, నీ పని చెప్పే తీరుతాను అని చెప్పేసి అమ్మ ప్రభావతి అంటూ వస్తాడు బాలు. కార్డు వెంటనే దాచేస్తుంది. ప్రభావతి దాచేసి, ఏంట్రా ఎప్పుడు లేని నన్ను పిలుస్తున్నావు, నీ పెళ్ళాం గుర్తు రాలేదా నీకు అని అడిగితే, మీనా పాపం పూలు ఇవ్వడంలో బిజీగా ఉంది, ఇంకొక 10 నిమిషాల్లో వస్తుంది, ఇంట్లో ఉండేది నువ్వే కదా, మిగతా వాళ్ళందరూ కూడా పని చేసుకుంటూ ఉంటారు, నువ్వు ఒక్కదానివే ఉంటావు కాబట్టి నిన్ను పిలిచాను అని అంటాడు బాలు. చలించావులే, నీ పని చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. కాసేపు అయ్యాక అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు. చేరుకున్నాక బాలు అందరినీ పిలుస్తాడు. అందరినీ పిలిచేసరికి ఏంటి అని చెప్పి అందరూ వస్తారు. అప్పుడు సత్యం, ఏంట్రా బాలు, ఏమైందిరా అంటే, అక్కడ ఒక గ్లాస్ జార్ పెట్టి అందరూ మీ ఏటీఎం కార్డులు ఇందులో వేయండి అంటాడు. ఏంటి బాలు, ఏం చెప్తున్నావు అని అడుగుతుంది శృతి. ఏటీఎం కార్డులు చెప్పాను కదా, ఏటీఎం కార్డులు కావాలి, డబ్బులమ్మ శుభ్రంగా అందరూ కూడా మీ ఏటీఎం కార్డులు ఇందులో వేయండి అని అనగానే రవి, శృతి ఎవరి దగ్గర ఏటీఎం కార్డులు ఉంటే వాళ్ళు అందులో వేసేస్తారు. అప్పుడు సత్యం అడుగుతాడు, ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పేసి అడుగుతాడు. ఏం జరగటం ఏంటి నాన్న, వింటే నీకే మతిపోతుంది అని చెప్పేసి అంటాడు బాలు. అదే ఏమైంది అంటే, ఈ పార్లర్ అమ్మ కార్డు మేకప్ వేసి పాపం తను డబ్బులు అందులో వేస్తే ఆ ఏటీఎం కార్డు ఈ కార్డావతి తీసుకుంది అని చెప్పేసి చెప్తాడు బాలు. ఏంటి అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతారు. కార్డు తీసుకోవడం ఏంటి, నువ్వు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు ప్రభావతి అని చెప్పేసి అడుగుతాడు సత్యం. అందులో పిచ్చి పనులు ఏముంది, ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే నా పర్మిషన్ ఉంది, ఏం సంపాదించినా నాకు ఇవ్వకూడదా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది ప్రభావతి. దానికి మీనా బాలు కూడా షాక్ అవుతారు. ఏంటి ఇలా తయారయ్యారు ఈవిడ అన్నట్టు కానీ రవి, శృతి మాత్రం డిఫైన్ చేస్తారు. అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అమ్మా, తప్పు కదా, వదిన కష్టార్జితం నువ్వు ఎలా అడుగుతావు, అసలు చాలా తప్పు, వాళ్ళ సేవింగ్స్ వాళ్ళు చేసుకుంటారు, నువ్వు ఎలా అడుగుతావు అమ్మా కార్డు అని చెప్పేసి అడుగుతాడు రవి. శృతి కూడా, అదేంటి ఆంటీ, పాపం ఏం తప్పు చేసిందని అంత దారుణంగా హింసిస్తున్నారు, తను ఎంత బాధపడుతుందో తెలుసా, ఈవెన్ మా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేకప్ వేసిన తర్వాత, అందుకే తను బాగిచ్చింది డబ్బులు, దానికి మీరు ఏకంగా ఏటీఎం కార్డే తీసుకోవడం ఏమాత్రం బాగాలేదు అంటుంది శృతి. ఏంటి ఇప్పుడు నేను చేసింది తప్పు అంటారా మీరంతా, అయినా సరే నేను చేసింది ఏదైనా సరే మీకు పెద్ద తప్పు కిందే కనబడుతుంది అని చెప్పేసి అంటుంది ప్రభావతి. అప్పుడు మీనా కూడా, అయినా రోహిణి పార్లర్కి వెళ్లి తెచ్చిన డబ్బులు మీరెలా తీసుకుంటారు, ఇస్తే తన భర్తకి ఇవ్వాలి అంతే తప్ప, లేదా తను ఉంచుకోవాలి, మీకెలా ఇస్తారు, అయినా మీరెలా తీసుకుంటారు, అది చాలా తప్పు కదా అత్తయ్య అని చెప్పేసి అంటే, మీనా ప్రతి ఒక్కరు నాకు సలహా ఇచ్చేవాళ్లే, నువ్వు నీ పని చూసుకో చాలు అని చెప్పేసి అంటుంది ప్రభావతి. అయినా ఇదేంటి నాకు అర్థం కావట్లేదు ప్రభావతి, ఇలా తయారయ్యావేంటి నువ్వు, అసలు ఏం మనిషి నువ్వు అంటూ సత్యం కూడా ప్రభావతిని తిడతాడు. నేనేదో పెద్ద తప్పులు చేసినట్టు ఎందుకండి అలా మాట్లాడతారు, నేను తీసుకున్న దానికి ఒక అంతరార్థం ఉంది, ఇది సంపాదించిన డబ్బంతా దేనికో దానికి తగలేస్తూ ఉంటుంది, తెలుసు కదా ఎన్నెన్ని నాశనం చేస్తుందో, ఇప్పుడు వచ్చే డబ్బులు కూడా అలాగే నాశనం చేస్తుందని నేను నా కార్డు ఉంచుకున్నాను, తప్పేంటి, నేను ఏమైనా చేస్తానా, నా దగ్గర ఉంచుతాను అంతే, ఎక్కడ అది వాడేస్తుందో అని చెప్పేసి అని అంటుంది ప్రభావతి. అప్పుడు మనోజ్, తను సంపాదించిన డబ్బులు నేనే అడగను, అలాంటిది మీరంతా ఎందుకు అమ్మనంటున్నారు, అమ్మ చేసిన తప్పేముంది, ఎన్నో చేసింది ఈవిడ గారు, అమ్మ చేసింది తప్పే కాదు, ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి జులైగా తిరిగితే సరిపోతుందా, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పడేస్తే సరిపోతుందా, అమ్మ కరెక్టే గానే చేసింది,
మీరందరూ అమ్మని అనడం ఏమాత్రం బాలేదు అసలు. మీకు ఇదంతా సంబంధం లేని విషయం అని అంటాడు మనోజ్. నువ్వు మనిషివేంట్రా, సిగ్గుందా నీకు అసలు? మగాడివేనా నువ్వు? తన భర్తగా తనని సపోర్ట్ చేయడం మానేసి మీ అమ్మని సపోర్ట్ చేస్తున్నావా నువ్వు? తను ఇష్టంగా అత్తయ్య ఇదిగో తీసుకోండి అంటే తప్పేమీ లేదు. నేనైనా తీసుకుంటాను, ఎవరైనా తీసుకుంటారు. తను ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి, కానీ డిమాండ్ చేసి తీసుకోవడం ఏంట్రా? బుర్రేమైనా ఉందా నీకు? తల్లి కొడుకులు ఇద్దరికి బుర్ర పని చేయట్లేదు అంటాడు సత్యం. అప్పుడు బాలు, కరెక్ట్ నాన్న, మీరేం చెప్పారో అదంతా కరెక్ట్. తను చేసింది ఏదో చేసింది, మళ్ళీ ఇప్పుడు కాళ్ల మీద నిలబడదాం అనుకుంటుంది. అలా తప్పులు ఎందుకు చేస్తారు? ఒకసారి అయితే మళ్ళీ చేస్తారా? తెలుసు కదా, ఏం పర్వాలేదు. అయినా తప్పు అమ్మదే. ఎందుకు కార్డావతి నీకు అంత డబ్బు పిచ్చి? పాపం తనేదో తను సంపాదించుకుంటుంది కదా, ఎందుకని ఇలా పిచ్చి మాటలు మాట్లాడి తనని ఇంకా బాధ పెడుతున్నావు? అలా కార్డు ఎవరైనా తీసుకుంటారా? నీ దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటే నువ్వు ఆడిపోతావు కదా, అలాగే తను కూడా అని చెప్పేసి బాలు కూడా అంటాడు రోహిణి గురించి. రోహిణి కూడా అయితే అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే కార్డావతి, ఆ కార్డు తీసుకెళ్లి ఆ రోహిణికి ఇచ్చేసేయి అని చెప్పేసి అంటాడు. అప్పుడు రోహిణి చాలా తెలివిగా, నా కాపురంలో చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకుంటున్నావు బాలు నువ్వు అంటుంది రోహిణి. ఇంట్లో ఏం జరుగుతున్నా ప్రతిదీ నీ వల్లే, ఆ గొడవలన్నీ కూడా నీ వల్లే. అసలు నువ్వు చేసేదేమీ బాగాలేదు. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏదో పెద్ద నాకు సపోర్ట్ ఇస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది బాలుని. ఆ మాటలకి మీనాకి కోపం వస్తుంది, కానీ ఏమీ అనదు. అప్పుడు రోహిణి, నీ వల్లే నా కాపురం అంతా సర్వనాశనం అయిపోయింది, నీ వల్లే ఇప్పుడు జరిగేవన్నీ కూడా అని చెప్పేసి అంటే అప్పుడు బాలు, ఆహా అవునా, అమూల్యమైన అభిప్రాయం ఏంటో సెలవిస్తారా అని అడుగుతాడు బాలు. నా అమూల్యమైన అభిప్రాయం కాదు, ఆవిడ నాకు అత్తయ్య, అంటే తల్లితో సమానం. ఆవిడకి ఇస్తే తప్పేంటి? అయినా నేనేమన్నా తప్పుగా ఏమీ ఇవ్వలేదే. ఆవిడ నా దగ్గర నుంచి తప్పుగా ఏమీ తీసుకోలేదు, నేను కావాలని ఇచ్చాను, ఆవిడ తీసుకున్నారు. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? దానికి నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు బుద్ధి ఉందా నీకు? ఎందుకు ఇలా జులాయి లాగా తిరుగుతూ ఏడుస్తూ ఉంటావు? ఎప్పుడు నా కాపురం మీద పడి ఏడుస్తూనే ఉంటావా? పైగా అత్తయ్య మీద ఎప్పుడు చూడు నిప్పులు చెరుగుతూనే ఉంటావు. ఆవిడ ఏం తప్పు చేశారని ఇంత దారుణంగా అడుగుతున్నావు? నువ్వు నా ఏటీఎం కార్డు నీది కాదు కదా, ఎందుకనంత వాగుతూనే ఉంటావు? అవసరం ఏముంది నువ్వు నా జీవితంలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి అని చెప్పేసి ఇంకా మాటల మీద మాటలు రోహిణి ఇంకా తిడుతూ ఉంటుంది బాలుని. ఆ మాటలకి మీనాకు ఒళ్ళు మండిపోతుంది. నోరు మూయి రోహిణి అనగానే అందరూ షాక్ అయిపోతారు. మీనా ఆపు అంటాడు బాలు. ఏంటండి ఆపు, బుద్ధి లేదా దీనికసలు? తను తప్పు చేసి మిమ్మల్ని అంటుందేంటి? చేసిన తప్పులు ఏమైనా మామూలుగా బయటికి వచ్చాయి కాబట్టి సరిపోయింది. రాకపోయే ఉంటే ఇప్పటికీ ఈవిడ మహారాణిలాగా నాటకాలు ఆడేది, షాప్ కి వెళ్ళేది, చక్కగా ఇంట్లో ఒక పని చేయదు. పెట్టకపోతేనేమో మొగుడు ఇద్దరికి రోషం పౌరుషం ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఈ మనుషులకి బుద్ధి జ్ఞానం లేకుండా మళ్ళీ మనల్ని తిడుతున్నారా? అసలు మమ్మల్ని తిట్టే అధికారం మీకు అసలు ఉందా? మీరైనా పట్టించుకున్నారు, అందులో తప్పేముంది? ఇదే నాటకాన్ని ఇంకా కొనసాగించేదాయి. ప్రతిదానికి కూడా నా మొగుడునే అంటారేంటి? ఆయన ఎంత మంచివారు, ఆ మంచితనం మీకు ఏనాడు అర్థం కాదు. మావయ్య రవికి శృతికి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు. అసలు మీకు బుర్రలేవి పనిచేయట్లేదు, మనుషులు కాదు. మరి మీరు చీ. అయినా ఈ రోహిణిని ఎలా పడితే అలా కొట్టింది అత్తయ్య. అయినా సరే ఈయనే కదా జాగ్రత్తగా అమ్మాయి తీసుకొద్దామని మాట్లాడారు. ప్రతి దాంట్లో కూడా ఈవిడికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా కార్డిపే అంటున్నారు తప్ప దాచుకోమని అంటున్నారా? ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి కష్టార్జితం వాళ్ళది, ఎవరి పని వాళ్ళ బాధ్యత. అలాగే ఒకళ్ళ కష్టాన్ని ఇంకొకళ్ళు ఎలా తీసుకుంటారు? అది సొంత భర్త అయినా సరే తీసుకోలేడు. అలాంటిది నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి? నా మొగుడి మీద పడి అని చెప్పేసి అంటుంది మీనా. అయితే కరెక్ట్ గా చెప్పావు మీనా, ఇందాక నుంచి నేను కూడా అదే అబ్జర్వ్ చేస్తున్నాను. బాలు ఏం తప్పు చేశాడు ఇందులో? మీ ఇద్దరు పడ్డారు, దానికి బాలుతో పనేముంది? అసలు బాలుని ఎందుకు అంటున్నావు నువ్వు రోహిణి? నీకు చెప్పాను, తానేమో నీకు ఇచ్చింది డబ్బులు. అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవడం మానేసి ఆంటీ దగ్గర ఎందుకని అంతలా నటిస్తున్నావు? నువ్వు నీ నటన నాకు అర్థమైందిలే. ఇప్పుడు ఈవిడ్ని బాగా పటాయిస్తేనే కదా తర్వాత మీ ఆయన నీ ఒళ్ళో పడతాడు, అదే నీ ప్లాన్ అనగానే రోహిణి షాక్ అవుతుంది. అంతే కదా, ఇంకేముంది అని అంటాడు రవి. అయితే మీనా, నాకు ఇవన్నీ తెలియదు శృతి. మా ఆయన్ని అనడానికి వీల్లేదు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఎవరిని కూడా నాశనం అయిపోమని ఏమాత్రం కోరుకోరు. పైగా తన కష్టజీతాన్నే కదా అడుగుతున్నారు.
తన కష్టార్జితం తనకి ఇమ్మనే కదా చెప్తున్నారు. దానికి కూడా మా ఆయన్ని అనడం ఏమీ బాగోలేదు. ఏంటి నీ కాపురంలో నిప్పులు పట్టి నీ కాపురంలో నిప్పులు పెట్టేసి చలిమంటలు కాచుకుంటున్నా, దాంతో చలిమంటలు కాచుకుంటున్నా. అసలు బుద్ధి ఉందా నీకు ఆ మాట అనడానికి? నీ కాపురం కూల్చుకుంది నువ్వు, తప్పులు చేసింది నువ్వు, ఎవడో లేని వ్యక్తిని తీసుకొచ్చింది నువ్వు, కొత్త కొత్త పాత్రలు సృష్టించింది నువ్వే. అన్ని తప్పులు నువ్వు చేసేసి నా మొగుడి మీద పడతావేంటి? ఇంకొకసారి మా ఆయన్ని ఏమన్నా అన్నావంటే అసలు ఊరుకోను అని చెప్పేసి అంటుంది మీనా. అయితే రోహిణి మీ ఆయన్ని కాకపోతే ఇంకెవరిని అంటాను, ప్రతిదానికి మధ్యలో దూరుతాడు అని చెప్పింది కూడా. ఏది వినడు, ప్రతిదానికి కూడా నేను ఉన్నాను అంటూ కాపురాలు చిచ్చు పెట్టే రకం నీ మొగుడు అని చెప్పేసి అనగా మీనాకి విపరీతమైన కోపం వచ్చి చంప పగలగొడుతుంది. అందరూ షాక్ అవుతారు. అమ్మా మీనా కోపం తగ్గించుకో అమ్మా అంటాడు సత్యం. లేదు మావయ్య, ఏంటిదంతా అసలు? ఇంత దారుణంగా ఎవరైనా అంటారా? ఇంత జరిగినా సరే నిచ్చాము, అంతా బానే ఉంది, కానీ నా మొగుడి మీద పడి ఏడుస్తుంది. ఏంటి ఈయన ఏం తప్పు చేశారని అంతా అలా ఏడుస్తూ ఉంటారు మా ఆయన మీద పడి. ఏమైనా బాగుందా? మీ అత్త కోడలు గొడవ, మీరు ఏదో పడి ఏడవండి, అంతేగాని మా మీద పడి ఏడవకండి అని చెప్పేసి ఉంది మీనా. దానికి రోహిణి, నా చెంప పగల కొడతావు కదా, నీకెంత ధైర్యం నీకు అని చెప్పేసి అంటుంది మీనా. నాకంటూ ఒక ఇల్లు, అమ్మ నాన్న తమ్ముడు అలానే చెల్లి, ఇంకా ఇంతమంది ఉన్నారు, నీకంటే ఎవరున్నారు? అసలు చెప్పుకోవడానికి నీకంటూ ఏముందని? ఎవరు నువ్వు నన్ను కొట్టడం ఏంటి అని అడుగుతున్నావు. మొన్నటిదాకే నీ బలుపంతా, ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి నోరు మూసుకుని. నా మొగుడిని అంటే ఒక్క చంప కాదు, మొత్తం నిన్ను తునాతునకలు లేకుండా వాయించేస్తా అని చెప్పేసి గట్టిగా కౌంటర్ ఇచ్చేస్తుంది మీనా. ఆ మాటలకి ఇంకా రోహిణి ఏమీ మాట్లాడదు. మరోవైపు ప్రభావతి కూడా, ఆపండి మీ గోల, నాకెందుకు దీని డబ్బు, దీని గోల, అసలు నాకు ఈ కార్డు కూడా నాకు అనవసరం, కాకపోతే నువ్వు ఎక్కడ ఖర్చు పెడతావో అని చెప్పేసి నేను అలా చేశాను, నాదే, నాకెందుకు అమ్మా ఈ తలకాయ నొప్పి అంతా, అయినా నాకు బుద్ధి లేదు, ముందు నీలాంటి దాన్ని మళ్ళీ ఇంటికి రమ్మన్నాను కదా అత్తయ్య, అందుకే అసలు నిన్ను ఇంటికే రానివద్దు అన్నారు. అయినా వాడు ఏం మాట్లాడని అంత రెచ్చిపోతున్నావు? నువ్వు ఏం తప్పు లేదు, మాట్లాడొచ్చు, గాని నువ్వు నోరు మూసుకొని ఉండవే, బాగుంటుంది. అయినా తప్పేంటి అసలు? నువ్వు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు? నాకైతే ఏమాత్రం అర్థం కావు అని చెప్పేసి అంటుంది ప్రభావతి. అయినా నేను కావాలని తీసుకోలేదు, నాకు డబ్బు లేక కాదు, నా మొగుడు సంపాదించింది నాకు సరిపోతుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, అది ఎక్కడ డబ్బులు నాశనం చేస్తుందా, నా దగ్గర ఉంచుదామా అని చెప్పేసి నేను ఉంచాను అంతే, నాకు అవసరం దాని కార్డు, నాకేం అవసరం లేదని చెప్పేసి ఆ కార్డు కూడా అందులోనే వేసేస్తుంది ప్రభావతి. అయితే అందరూ కూడా చాలా కోపంగా ఉంటారు. బాలు మాత్రం రోహిణి అన్న మాటలకి చాలా బాధపడతాడు. నేనేం చేశాను, వాళ్ళ కాపురం కూల్చేసింది మీనా అని బాధపడుతూ ఉంటాడు బాలు. దానికి మీనా, మీరేం చేస్తారండి, అంతా ఈవిడ గారు కూల్చుకుంది, ఇంకొకసారి ఈవిడ గాని ఏమైనా మాట్లాడాలి మీ గురించి, అప్పుడు చెప్తాను పని. ఇంత దారుణమైన వ్యక్తులు కూడా ఉంటారా అని చెప్పేసి బాధపడుతుంది మీనా. అయితే బాలు, నువ్వేమి బాధపడకు మీనా, నీలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, అయినా సరే నీలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం అంటూ ఆనందంగా ఉంటాడు. అయితే రవి, శృతి ఏమో, నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు, అసలు నీకు డబ్బులు వచ్చినాయి అన్న పొగరు బాగుంది, అలాగే ఆంటీ మెప్పు పొందాలని కూడా ఉంది. ఆంటీ మెప్పు పొందితే మనోజ్ ని కొంగు పట్టుకొని తిరుగుతాడు అని కూడా నీ పిచ్చితనం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి. అయితే మీనా, బాలు కూడా ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రభావతి ఏమో, ఇంట్లో ఏంటో ఈ తలకాయ నొప్పులంతా ఈ పనికి మాలిన దాని వల్లే వచ్చింది అని రోహిణిని తిట్టుకుంటుంది. మనోజ్ ఏమో, నాకెందుకురా బాబు ఈ తలకాయ నొప్పి అంతా అని తన రూమ్ కి వెళ్ళిపోతాడు. రోహిణి మాత్రం ఆలోచిస్తుంది, వీళ్ళందరికీ నేను ఎందుకు చేశానో కూడా తెలిసిపోతుంది, అత్తయ్య వల్ల నేను ఇలా చేశాను అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా ఎలా తెలిసిపోతున్నాయి నిజాలు, ఏం చేయాలి ఇప్పుడు నేను అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి రోహిణి ముందు ముందు ఏం చేయబోతుంది? అలాగే ప్రభావతి రోహిణితో బాగానే ఉంటుందా, మళ్ళీ మంచిగా ఉండనుందా, అసలు ఏం జరగబోతుంది ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే చిన్న లైక్ ఇచ్చి హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.